జగన్ నేర సామ్రాజ్యాన్ని అంతమొందించి తీరుతామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఒక అరాచకవాది మరొక అరాచకవాదిని వెనుకేసుకొస్తున్నారని మండిపడ్డారు. సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి తన కారులోనే వంశీ కోర్టుకు తీసుకొచ్చాడని అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వ్యక్తిత్వ హనానికి పాల్పడిన వంశీని జగన్ వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కేసులో జరిగిన సాక్ష్యాలను బెదిరించడం, కిడ్నాప్ చేయడం వంటి ఘటనలనే వంశీ అనుసరించారని అన్నారు. మహిళలు, దళితులని కించపరిచిన వంశీని జగన్ సమర్థిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అని, దాడులు, విధ్వంసం లాంటివి జగన్ బ్రాండ్ అని ప్రజలకు ఇది బాగా తెలుసని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని మరిచి ఇంకా తన రాచరిక పాలన అనే భ్రమంలోనే జగన్ ఇంకా అహంకారంగానే మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏదైతే నేరం చేసి ఆ నేరం నుండి తప్పించుకోవడానికి ఇంకొక నేరం చేసినటువంటి వలభనేని వంశీ యొక్క విధానాన్ని నువ్వు ఖండించడం అని మరి అతనికి ఒత్తాసు పలకడం అని అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎవరైతే ఆ రోజు ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వారి మీద ఎవరైతే కేసు పెట్టారో మరి ఆ యొక్క సాక్షి ఎవరైతే ఆ రోజు దళిత బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపుతానని వాళ్ళని బెదిరించి వంశీ కారులోనే కోర్టు దగ్గరికి తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పడం ఎంతవరకు సమర్థనీయం? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒక దళిత బిడ్డను కిడ్నాప్ చేసి విశాఖపట్నంలో వంశీ ఆధీనంలో పెట్టుకుంటే ఎందుకు ఖండించలేకపోతూ ఉన్నావో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి అరాచకత్వవాది వంశీని వెనకేసుకొస్తున్నటువంటి జగన్ ఈవేళ వాస్తవాల్ని, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే ఒక పార్టీకి ఒక దేవాలయం లాంటిది పార్టీ కార్యాలయం అంటే, అటువంటి పార్టీ కార్యాలయం కూడా ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు. నేషనల్ హైవేకి పక్కనున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మరి ఆ రోజు వంశీ అనుచరులు తగలబెట్టినటువంటి మాట వాస్తవమా కాదా? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. యథేచ్ఛగా ఆ రోజు నీ అరాచకత్వ రాక్షస పాలనలో 5 గంటల పాటు మరి ఆ యొక్క ఆఫీసు మీద కానీ, ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది మీద కానీ, ఆఫీసు వెలుపలు ఉన్నటువంటి ఏదైతే మరి కార్లు వంటి వాటి మీద ధ్వంసం చేసినటువంటి మాట వాస్తవమా కాదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు ఏదైతే యొక్క దాడి సంఘటన తెలుసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తే వాళ్ళ మీద నీ గోండాలు, నీ రౌడీలతో యథేచ్ఛగా రాళ్ల దాడి చేసినటువంటి మాట వాస్తవమా కాదా? కర్రలతో యథేచ్ఛగా మరి దాడులు చేసినటువంటి మాట వాస్తవమా కాదా? ఒక అధికారికి సైతం నీ యొక్క రౌడీల మాటన, గోండాల మాటన గాయాలు అయినటువంటి మాట వాస్తవమా కాదా? ఆ రోజు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు పెట్టినటువంటి కేసులను మీరు తీసుకోకుండా ఆ బాధితుల మీద ఎదురు కేసులు పెట్టి ఆ రోజు కూడా కళ్యాణి గారిని అరెస్ట్ చేయడానికి ఇంటికి పోతే కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా ఆ రోజు వ్యవహరించినటువంటి మాట వాస్తవమా కాదా? నమస్కారం. మరి ఈరోజు